అంటే సాయి రతన్ మంచి పనులు చేస్తాడు, మంచిగా ఉంటాడు కాబట్టి వాళ్ళతో రిలేషన్లు ఉన్నాయని అంటారు. విషయం ఏంటంటే ఒక గన్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కవిత లిక్కర్ స్కామ్ సంబంధించి రాయబారం కోసం మీ ఇంటికి మీ దగ్గరికి వచ్చిరా లేదా? తప్పులు అనేది డిక్షనరీలో లేదంటుంటే నేను సోషల్ సర్వీస్ చేస్తున్నా అంటే ఎవరు వద్దంటారు? క్రాంతి, ఒక మాట నువ్వు చెప్పు. ఇప్పుడు తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నా అంటే వాళ్ళు నమ్మరు. మళ్ళీ అక్కడికి వెళ్ళి పోలీసు వాడు తీసుకోవండి అన్న బండి, ఇట్లాంటి పంచాయతీ నా దగ్గర చిన్న. నెక్స్ట్ ఇంకోటి పిల్లలు ఫోన్ చేస్తారు, అన్న హెల్మెట్ పెట్టుకోలేదన్న, పోలీసు వాళ్ళు పట్టుకోరన్న, ఒక మాట చెప్పన్న. ఏంది ఇవన్నీ చిల్లర పంచాయతీలు? సాయి రతన్ గిడ కబ్జా పెట్టిర్రు, పలానా వాళ్ళు వచ్చిర్రు, దీంట్లో నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా, దీంట్లో నా హెల్ప్ గా ఏసీపీ తోటి కావాలా గా సిపి తోటి కావాలంటే మీరు చేస్తారా? ఒకవేళ ఆ రకంగా మీరు చేస్తారా? చేయరా? తప్పును పడి చెయ్యి అంటే ఎందుకు చేస్తా? చేయలేదు. ఎప్పుడు చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. చేసిరా? చేయలే. మనకు దాంట్లో ఏలు పెట్టాల్సిన అవసరం నాకైతే లేదు. మంచిగా నటిస్తున్నారు మీరు. ఐ ఆమ్ లైక్ దిస్. కోపం వస్తుందా? అబ్సల్యూట్లీ. నువ్వు చెప్పే క్వశ్చన్, నువ్వు అడిగే క్వశ్చన్ కి కోపం రాకపోతే నువ్వు చెయ్యి అన్నట్టే ఉంది. బంద్ చేయి. నువ్వు వచ్చినావా నేను వచ్చినా? బంద్ చేయి, బరాబర్ బంద్ చేయబ్బా. నాకేమన్నా అవసరమా? పోవాలని లేచి వెళ్ళిపోమంటే లేచి వెళ్ళిపోతా. దానికి నువ్వు అడిగే తీరు వాలేదు కదా. నువ్వు చెయ్యి అనేటట్టున్నది. నేను కబ్జా చేయని నేనేం తప్ప నాకేమో అవసరం? ఒక మాట రైట్. చిల్లర పంచాయతీలకు యూజ్ చేసే వాళ్ళని మీరు ఏమని తిడతారు చెప్పండి ఒకసారి. తిట్టండి చూస్తాం ఆన్ కెమెరా. బూతులు మాట్లాడే ఎంకరేజ్ చేయాల్సిన స్థాయి నాది. మేము బీపులు వేసుకుంటా చెప్పండి. నువ్వు బీపులు వేసుకున్నా నాకు అవసరం లేదు. నేను మాట్లాడా నేను. సాయి రతన్ పిల్లలను వేసుకొని తిరుగుతూ ఉంటాడు, పిల్లలను ఫాలోయింగ్ కోసం వాడుకుంటా ఉంటాడని నేను అంటా. మీరు ఏమంటారు? ఫీమేల్స్ గర్ల్స్ది ఒక చిన్న స్కూల్ ఉంటుంది మన తెలంగాణ గవర్నమెంట్లో. చాలా అంటే చాలా దారుణమైన స్థితిలు ఉండే మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు. జనరల్గా ఆ గన్ను మీదేనా? నాదే. గన్ను తీసింది మీరేనా? గన్ను మీ చేతులు ఉండేనా? నేను పతిత్తు సొక్కం పుసాన్, అందుకే చెప్పిన కదా, ఐ హావ్ డన్ సమ్ రాంగ్స్ ఇన్ మై లైఫ్. కొన్ని తప్పుల నుంచి నేను నేర్చుకున్నా, మళ్ళీ అట్లాంటి తప్పులు చేయొద్దు, ఆ తప్పుడు దారి ఎంచుకోవద్దు అని చెప్పేసి. దానివల్ల నా పేరు ఎంత ఖరాబ్ అయిందో నాకు తెలుసు. తీరా చూస్తే గన్ను మీ చేతిలో, గన్ను నా చేతిలోకి వచ్చి అని నాకు సోయలేదంటున్నా కదా. మాటికి నీళ్ళు అవుతున్నావు అన్నా భయపడా, లేకపోతే మీ నాన్నను నక్సలెట్లు ఎత్తుకపోయినారు? ఇది నీకెట్లా తెలుసు క్రాంతి? నిజమా కాదా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన గురించి మాట్లాడే అంత స్థాయి నాది కాదు. ఆయన ఒక వేరే లెవెల్ కాదు.